పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుని యొక్క వాక్యము మనకు చెప్తున్న మాటలు మాకు పిల్లలు కలగలేదు. హల్లెలూయా. పిల్లలు తీసుకొచ్చారు, తెచ్చి పంపించుకోండి. హల్లెలూయా. ఏ రిట్రీట్లకు పంపించలేదు. హల్లెలూయా. రిట్రీట్కి వెళ్ళినా సరే వాళ్ళకి ఆత్మీయంగా ఎదగలో డాన్సులు నేర్చుకుంటారు. సంఘంలో వాక్యం ఉంటేనే బలపడతారు. రిట్రీట్కి అలాంటి ముందు రావాలి, శిక్ష అయిపోతే నేర్పించాలి. హల్లెలూయా. వాటి ప్రాధాన్యత ఎత్తే పరిస్థితులు ఇవ్వడానికి లేదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీవే.
మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతున్నాం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వ్యాసదారులను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని. చూడండి, క్రైస్తవ జీవితం ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ యొక్క సమస్తమైన దుష్టత్వము మొట్టమొదటి క్రైస్తవ్యానికి ప్రారంభించే ముందు, ఒక ఇల్లు కట్టే ముందు ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్న చెత్త చెదారం అంత ముందు తీసేస్తారు. అక్కడ చెత్త ముక్కులు ఎదిగిపోయి అది ఆకుబడిగా, అంటే అనేక అసహ్యంగా కనపడుతుంది. దాన్ని మొట్టమొదటి ఏం చేస్తారంటే అక్కడ రూపం లేదు, ఏమీ లేదు. అక్కడ ఒక బిల్డింగ్ ఏది చెప్తుంది, చెత్త మాత్రమే ఉంది. ఏం చేస్తారు? అక్కడ ఏమి కనబడి దాన్ని ఒక కొత్త బిల్డింగ్ కట్టాలంటే మొట్టమొదటి పనికిరాని అంతా తీసేస్తారు, ఆ పైన లూజు బట్టి అంతా తీసేస్తారు. అలాగే దేవుడు మొట్టమొదటి చెప్తుంది, నీవు కొత్తగా శిశువుని పోలి జన్మించాలి. అంటే నీవు మొట్టమొదట సమస్తమైన దుష్ట ప్రవర్తన, దుష్ట జీవితం, అంటే దుష్ట జీవితం, దుష్ట ప్రవర్తన అంటే ఏం తెలుసా? ఇతరుని బాధ పెట్టే జీవితం. అది నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ భర్తనైనా, నీ పిల్లలైనా, డ్యూటీలో ఉన్నవారినైనా, బయట వారినైనా, పొరుగు వారినైనా, ఎవరినైనా బాధ పెట్టే జీవితం. తప్పుని తప్పుగా ఒప్పుకోకుండా దేవుడా తన పొరపాటుని వారు గ్రహించుకుంటా దేవుడు వారు ఏం చేయమంటే వారు ఇతరుని బాధ పెట్టే ఆ దుష్టత్వపు జీవితాన్ని మొట్టమొదట దాన్ని తీసివేయాలి. నా వల్ల ఎవరైనా ఎప్పుడైనా బాధపడుతున్నారని ప్రతిరోజు పరీక్షించుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే దేవుడా, క్రైస్తవ జీవితము ఇతరులకి వెలిగించే జీవితమే తప్ప ఇతరులకి చీకటిని ప్రసాదించే జీవితం కాదు. క్రైస్తవ జీవితము ఇతరులకి జీవాన్నిచ్చే జీవితమే తప్ప ఇతరులకి మరణమిచ్చే జీవితం కాదు. క్రైస్తవ జీవితం, క్రైస్తవ జీవితం ఇతరులకి ఆశీర్వాదకరమైన జీవితమే తప్ప శాపకరమైన జీవితం కాదు. అంటే నేను గ్రహించుకోవాలి, నా జీవితం ఇతరులకి దేవుని కరంగా ఉందా, నా జీవితం ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉందా, నా జీవితం ఇతరులకి ఏ విధంగా ఉంది, ఒక్కసారి నువ్వు మనం పరీక్షించుకోవాలి అంటారా. అందుకని నీవు అలాగ ఉండాలంటే మొట్టమొదట క్రైస్తవ జీవితంలో నువ్వు కొత్తగా శిష్యుని పోలి జన్మించాలంటే మొదట ఇవన్నీ పోవాలి. నీలో దుష్టత్వం అంటే ఉదాహరణ చెప్తాను.
అక్కడ లూజ్ సాయిల్ అంటే మెత్త మట్టి, పొగ మట్టి ఇవంతా ఉంది. అదంతా శుభ్రం చేయకుండా, అదంతా తీయకుండా అలాగే కట్టేసారు. దానిపైన బిల్డింగ్ ఎలా ఉంటుందో తెలుసా? కొన్ని రోజులకి ఆ బిల్డింగ్ చక్కగా కనబడుతుంది, అందంగా కనబడుతుంది. ఒకప్పుడు అలా దిగిపోతుంది. అక్కడ విక్రమ్ హోటల్ నాకు చిన్నప్పుడు దేవుడు అంటే అది ఏంటంటే అలా బెల్ట్ కాసిన రూట్, కోర్టుకెళ్ళిన రూట్లో ఉండేది. విక్రమ్ హోటల్ ఇప్పటికీ ఉంది. ఆ కొబ్బరితో దాని తర్వాత ఉంటుంది. అది ఏంటిదంటే మరి ఆ బిల్డింగ్ అక్కడ లూజ్ సాయిల్లో కట్టేశారు. ఆ బిల్డింగ్ కొన్ని రోజులకి భూమి కన్నా అంటే నడిచే రోడ్డు కన్నా ఆ కడుపు కిందకి వెళ్ళిపోయింది, ఇంకా పడిపోలేదు. రోజు రోజు దిగిపోతుంది, కోల్పోతుంది. చూసా ఎందుకు ఈ మాట చెప్తానంటే దేవులారా, క్రైస్తవ జీవితంలో కట్టబడే ముందు మనం చేయవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దుష్టత్వాన్ని, మనలో ఎలాంటి అంటే దుష్టాన్ని క్షమించలేని స్వభావం, ఇతరుల మీద అసూయ, ఇతరుని గాయపరచాలనే స్వభావం. వారిద్దరు బాగుండాలి, వారిద్దరు బాగుండాలి, వారి కుటుంబం బాగుంది, ఎందుకు బాగుండాలి, అలాంటి చెడ్డ స్వభావం, బాగున్న వాళ్ళు చూసి వాడలేని స్వభావం, ఇదంతా కూడా అక్కడి నుండి తీసివేయాలి. అందుకని అంటాడు సమస్తమైన దుష్టత్వము మొత్తమట, సమస్తమైన దుష్టం. తర్వాత కపటము, కపటస్తులు ఎలా ఉంటారు తెలుసా? కపటం అంటే ఏం తెలుసా? అంటే మనము వారిని నమ్మినంతగా నటిస్తాం. చాలా సార్లు చెప్పాను, చాలా మంది మనం ఎలా మోసం చేస్తారంటే, మనం ఒక వ్యక్తికి ఒక 5 లక్షలు ఇవ్వాలంటే మామూలుగా ఇస్తారా? చెప్పండి. ఒక 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలంటే మామూలుగా ఇచ్చేస్తారా? ఎవరైనా ఎంతో నమ్మితే కానీ ఎవరు, ఎంతో నమ్మితే కానీ సంతకం పెట్టరు. ఎంతో నమ్మాలి మనం. అలాగే వాళ్ళు మనం నమ్మిస్తారు, నమ్మించినట్టు నటిస్తారు. వారు అలాగే కనబడతారు. వారు మనం వారిని నమ్మినట్టు వారు ఉన్నప్పుడు మనం వారిని మోసపోతాం. ఆ చేతుల్లో ఎలా మోసపోతాం అంటే, వాడు ఎక్కడ సంతకం పెట్టమంటారు అక్కడ, తర్వాత వారు ఎక్కడికి వెళ్ళిపోతారు. తర్వాత ఏంటవుతుంది? అటాస్ మనిషి మా ప్రజలకి పెళ్ళి పాస్టర్ గారు మీరు చెప్తే వాళ్ళు అనిపిస్తారని చర్చికి అందరికన్నా ముందు ఆలోచిస్తున్నారు, మోకాలేసి ప్రార్థన చేసేస్తున్నారు. ప్రార్థనలు పాస్టర్ ఇవాళ చేసే భోజనాలు మావే భోజనాన్ని ఎంత భక్తిగా తర్వాత వచ్చేసేవారు, చర్చి తీసేసేవారు, అన్ని చేసేసేవారు. తర్వాత వచ్చి దీంట్లో ఆ డబ్బులు ఎలాగేస్తే ఆ డబ్బుల విషయం ముందు ఎత్తట్లేదు, ముందు అంతా చేసేస్తుంటే మన మనసులో అలా దూచేసుకున్నారు. దూచేసుకున్న తర్వాత పాస్టర్ గారు ఒక 1,50,000 రూపాయలు మా చిన్ని పెళ్లి కాస్ట్ ఇది పెట్టేది కావగానే మీకు ఇంకొక 100 ఇచ్చేస్తాను. అయితమ్మా కొంచెం 1,50,000 రూపాయలమ్మా, కొంచెం సర్దమ్మా అని నేను పడింది కాక ఆ యొక్క కపట అదేంటన్నారు కపట ప్రవర్తనలో నేను పడిన తర్వాత, ఆ వేసదానంలో నేను పడిన తర్వాత ఆమె దించేసాను. నేను దించేశాను. దించగానే రైట్ ఏం చేసింది కాబట్టి అది ఆదేశం ఇచ్చేసాను. నాకు సరే ఇచ్చేసిన తర్వాత అయిపోయింది. మా డబ్బులు ప్రతి నెల ఎంతో మాకు ఇవ్వాలి కదా. అమ్మ డబ్బులు నాకు ఇచ్చారు. 2 నెలలు చెప్తాను అంటే సిటీకి రావట్లే డబ్బులు అడుగుతుంటే ఫ్రెండ్షిప్ కోల్పోతాను. అందుకని అప్పులు ఇచ్చి ఫ్రెండ్షిప్ కోల్పోతాను అంటున్నాను. అప్పులు ఇచ్చి ఎట్టి పరిస్థితులు అప్పులు ఇచ్చావా ఫ్రెండ్షిప్ పోయింది లెక్క, బంధుత్వం పోయింది లెక్క. అదే మంది చేసి రావడం మంచిది. అలేవయ్యా ఇకపోతే పోతే అలా అడుగుతుంటే
ఇక అందరు ఇదే పని, డబ్బులు తీసుకుని డబ్బులు ఇవ్వ, నేను మధ్య పట్టిన పాస్టర్ గారిని నా పొలం తీసేస్తుందంటే అటు తిడుతుంటే అలాగే అలాగే పాస్టర్ గారు ఇస్తానండి, పాస్టర్ గారు ఇస్తానండి. ఊరు వాళ్ళ చుట్టూ తిరిగి ఎప్పుడు ఎంతకు ముందు నుంచి డబ్బులు అడిగేటప్పుడు మొత్తం దేవుడి మందులకు వచ్చి తుడిచేసి ఒక పూట పూజలు పెట్టేసి ఎలాగ చేయగానే మోకాలేసి కాదు చేసి కన్నీరు కాచేస్తుంది. కన్నీరుతో ఈ ప్రార్థన చేయటం అనుకున్నాం మేము. ఆ 1,50,000 రూపాయలు లాగేద్దామని మాకు తెలియదు. జాగ్రత్త, మీకు వస్తారు మోసం చేసేవారు. ఎలా వస్తారో చదువుతాం. మీకు అందమైన అమ్మాయి ఉందనుకో వేరే విధంగా వస్తారు. అందమైన అబ్బాయి ఉన్నాడనుకో వేరే విధంగా వస్తారు. మీరు బాగా డబ్బులు అనుకోండి, మీరు డబ్బులు కాజానికి ఇంకో విధంగా వస్తారు. జాగ్రత్తగా ఉన్నారు. హల్లెలూయా. ఏం జరిగిన తర్వాత అక్కడ అయిపోయింది. ఆ కపట సోదరి ఏం చేసింది? ఏంటి మాట్లాడితే డబ్బులు అడుగుతాడమ్మా ఇచ్చేస్తాలే. ఇదే బాగా ఒకరోజు రాత్రి 12 గంటలు 11 గంటలకి అమ్మ అత్యానికి మా ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేస్తాడు. ఈవిడ ఒక డబ్బులు ఇచ్చేస్తే కాబోలోకి వెళ్ళిపోయింది. ఈ రాజేష్ పట్టుకుని వెళ్ళిపోయింది. ఇద్దరు అమ్మ చెల్లి ఇద్దరు పరిగెట్టుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత తెలిసి డబ్బులు ఇచ్చేస్తాను, మరి కొంచెం ఆగండి అని. మీకు డబ్బులు కావాలంటే మీరు ఒక పని చేయండి, ఇంటి తాను వేసుకొని మీరు వెళ్ళిపోండి, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. అదే కాదు చెయ్యండి అన్నది. అంటే వీళ్ళకమ్మ అలాంటి పని చేయము ఇవ్వము అంటే ఎత్తి మీరు అలాగే ఉన్నానని సీట్లోకి అట్టపెట్టుకున్నాం అన్న 100 ఫోన్ చేసి పోలీసులకి, ఏంటి మా ఇంటి మీద ఇక్కడ ఓడి తీసుకొని వచ్చి నా ఇంటి తాళం వేసి సామాన్లు తీసుకెళ్ళిపోతానని మమ్మల్ని వేయించి ఈ కులం వస్తూ ఆ కులం అయితే తిరుగుతూ 10 మంది ఓడికి వచ్చారు. కాపాడి ప్రాణం అయితే గడైపోయి మౌనన్నాను అన్నది. ఈలోపు పోలీసులు వచ్చి ఈలోపు ఈ అన్న చెల్లెలు ఎద్దరు తీసుకుని ఇచ్చి ఏంటో ఈ పరిస్థితి అమ్మ తల్లి నీ 1,50,000 నాకు అవసరం అయితే చూసారా మోసగారు. కపట సహోదరులు ఇలాంటి వాళ్ళు ఉంటారు. నేను మోసం చేసే సహోదరులు జాగ్రత్త. ఇలాంటి స్వభావం ఎవరినైనా సరే, నీ తల్లినైనా నీ తండ్రినైనా వేసరాలుగా మోసం చేసే స్వభావం ఉండకూడదు. ఎవరినైనా సరే. చాలా మంది ఎక్కువ ఎవరు మోసం చేస్తారు కదా, తల్లిని మోసం చేస్తారు. చాలా మంది అప్పచెల్లులు మోసం చేస్తారు ఎక్కువ. ఎందుకంటే అప్పచెల్లులు చెల్లులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళు మోసపోతారు. మన చర్చికి ఒక ఆవిడ వచ్చింది, పేరు చెప్పాలని, ఎందుకంటే మరి వీడియో తీసి రికార్డింగ్ చేసి తర్వాత కుటుంబం కొరకు వచ్చాక అలేదుగా మా తల్లికి కొంచెం కళ్ళు సమయంగా కనబడి కాదు. సొంత కూతురు అండి, సొంత కూతురు కొడుకులు ఓల్డప్పుడు కళ్ళు సమయం చదువుకోలేదు. కరెంటు బిల్లు రాగానే అమ్మా అంటే ఇంకో మాట 100 రూపాయలు మాట్లాడి 100 రూపాయలు తగ్గించి పక్కన సొమ్మేసి 1000 రూపాయలు ఇస్తే కరెంటు ఒక పేదాది అలాగే తల్లికి మంచి మాట ఆడించి అమ్మ ఇక్కడ సంతకం పెట్టమని అక్కడ అన్ని సంతకాలు పెట్టిన తర్వాత తల్లి నుంచి ఇంకొకరికి వెళ్తుంది. 5 అమ్ముకుంటారు కూతురు. చూస్తారు సొంత పిల్లలు. దేవుని జ్ఞాపకం చూస్తాం. ఎస్కోట్ దగ్గర ఊళ్ళో అమ్మగారు అత్తగారు ఉంటే, అత్తగారు బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళేది. ఈ మామగారికి అత్తగారు కోపం బుద్ధి తెలిసి కొడుకు బుద్ధి తెలిసి అత్త మామ వేరే ఉంటున్నారు. వేరే ఉంటే ఈ కోళ్ళు ఏం చేసిందంటే మామగారికి షుగరు కొంచెం ఒంట్లో బాగోకపోతే అత్త ఏం చేసిందంటే ఆయనకి ఏ బట్ట పెట్టేది కాదు. ఇది కొంచెం మందు అలవాటు తాగకూడదు చెప్పింది. అన్ని చెప్పి కొంచెం కట్టడిగా చేస్తుంటే ఈ అత్తగారి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ జాయిన్ అవ్వ మామగారికి అవకాశం చెప్తే ఆ నోటీస్ పెడుతున్నాను. ఈ లోపు ఆపులేదని ఈ కొడుకు వచ్చి తన ఇంటికి తీసుకున్నానా, కొడుకు నేనున్నాను, మామయ్య నేనున్నాను, కోడలే కూతురు కోడలే అని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి సాయంకాలం కోటపాటు మాంసం తలకాయ పులుసు ఉదయం స్కూల్ కూడా కడుతుంటే మామూలు తిరిగి ఇలాంటి కూడా చూడలేదే, మీ అత్తకి అయ్యాలిదే. ఈ హాస్పిటల్ వచ్చింది రావయ్య అంటే నేను నీకంటే
నీకు చప్పటి మెతుకులు పెడతావు. నీకు భర్తంది కూడా గౌరవం ఉండదు. ఎలా కొడతావు? 10 దెబ్బలు నువ్వు. నీకని నేను ఎందుకు వస్తానని చెప్పి అదే భార్య కాడికి వెళ్ళా అంటే కొడుకు కాడ కోళ్ళ కాడ ఉన్నా బాబు మోసగలరా నమ్మక వేసదాని నీకు తెలీదు అంటే వెళ్ళా. నా కొడుకు నా కోళ్ళే నాకు ముఖ్యం, ఎవరు నాకు ముఖ్యం కాదు. అదే నా కూతురు నా కొడుకు వాళ్ళ కోసం మనం కష్టపడితే తర్వాత వాళ్ళు చేసే పని అందరి కొడుకులు అలాంటి వాళ్ళు కాదు, అందరి కూతురు అలాంటి వాళ్ళు కాదు. హల్లెలూయా. నేను మన ఫంక్షన్కి వెళ్ళాను. ఆ తల్లిని ఎంత చక్కగా చూసుకుంటున్నారు కొడుకు. ఆ కోడలు ఆ తల్లి అలా అతను అంటారు మా అమ్మ అండి అలా అందరూ అలా ఉండరు. కపట సుభద్రం కోసం చెప్తున్నాను. అంత అయిపోయింది. బాగా ఒక 1 సంవత్సరం రోజులు అక్కడ ఉన్నాడు. 1 సంవత్సరం రోజుల తర్వాత నాన్న తగ్గిస్తాను వాడు ఎందుకు తెలిసిందిరా చూస్తే అప్పుడు తెలిసింది. మొత్తం నా 10 ఎకరాలు రాయించేసుకున్నాను. 10 ఎకరాలు రాయించేసుకున్నాను. 10 ఎకరాలు రాయించేసుకొని అమ్మేసి ఆ డబ్బులు పట్టుకొని ఎక్కడో స్థలాలు కొనేసుకొని మొత్తం అక్కడ ఎంత రేపు మళ్ళీ 7 కోట్లకి వేస్తాను. అది ఇంకొకరు కమ్మేసి అన్ని చేసి తగిలిసారు. అప్పుడు అంటాను నీ మాట వినలేదే. ఈరోజు మనం తిన్నానికి కూడా తిండి రోడ్డు కిందకి వచ్చేస్తాం. ఆ 10 ఎకరాలు ఉన్నాయనుకోండి మనం ఏదో కౌలుకి ఇచ్చి బతుకుతాం. ఇప్పుడు మన చేతులు ఏమి చూసారు అదే కపట. అలాంటి స్వభావం మనం మన స్నేహితులైనా పొరుగు వారినైనా ఎవరినైనా సరే అలాంటి స్వభావం మనలో ఉండకూడదు. మోసం చేసే వేషధారణగా నువ్వు నటించకూడదు. ఉదయమంతా పాప కోరికలతో నింపబడి బయటకు మొత్తానికి భక్తి పరులకు నటిస్తారు. చూసారు చాలా మంది లోపల అంతా కంపే, బయటికి వేషధారణ. ఎంతకాలం వేషధారణ జీవితం జీవిస్తావు? ఉంటే వెచ్చగా ఉండు, చల్లగా ఉండు. నీకు వెచ్చని జీవితము బహుగోరు. ఎలా బ్రతుకుచున్నావో ఎక్కడ మూడైపోయావో గమనించు. ఉద్యోగంలోనా సామర్థ్యంలోనా ఏకాంతంలోనా దైవ సేవలోనా ఉద్యోగంలోనా సామర్థ్యంలోనా ఏకాంతంలోనా దైవ సేవలోనా యోచించు కలిగి అన్నిగా జీవితము మానుకో. వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు. నిన్ను వెచ్చని జీవితము బహుగోరు. ఎలా బ్రతుకుచున్నావో ఎక్కడ మూడైపోయావో ఈరోజు
ఆచారాల గురించి దేవుడు వదిలేస్తారు. మనుషుల కోసం అనుకున్న నీతిని వదిలేస్తారు. ఎవరేమనుకుంటారని వారు నడుస్తున్న సత్య మార్గాన్ని పక్కగా తొలగి వెళ్ళిపోతారు. చూసారా? దయచేసి ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలి? నువ్వు మొట్టమొదటి, అందుకని క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మొట్టమొదటి నీ పునాదిని సరి చేసుకో అంటాడు. ఇక్కడ వేషధారణ నీలో ఉండకూడదు. పాస్టర్ గారి ఇంటికి వచ్చినప్పుడు ఒకలాగా, చర్చికి వచ్చినప్పుడు బొట్టు తెస్తావు, చర్చికి బయటకి వెళ్ళి కొట్టాడుతావు. హల్లెలూయా. చర్చిలో మంచి లూజు పట్టేస్తావు, బయట టైట్ పట్టేస్తావు. చూసారా? హల్లెలూయా. వేషధారణ బయట ఒకలాగా, లోపలలాగా. ఇక్కడ నుంచి పవిత్రమైన మాటలు, బయటికి వెళ్ళిన పూర్తి మాటలు. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి పాటలు, దేవుడిని స్తుతించి స్తుతిగాన పాటలు, బయటికి వెళ్ళిన తర్వాత డాన్సులు, సినిమా పాటలు. చూసారా? ఎలాంటి జీవితం జీవిస్తున్నారు ఈరోజు క్రైస్తవులు? వేషధారణ మొట్టమొదటి నా జీవితంలో ఎప్పుడు వేషధారణ ఉండకూడదు ప్రభా. వేషధారణ అనేది నేను భూస్థాపన చేస్తాను, భూస్థాపన చేయాలి, దాన్ని తీసివేయాలి, దాన్ని తొలగించేయాలి. తర్వాత చెప్తాడైనా అసూయను, సమస్త దోషణ మాటలను. అసూయ ఎవరైనా బాగుంటే, సొంత తమ్ముడు బాగున్నాడని కయీనుడు వారలేకపోయాడు. చూసారా? సొంత తమ్ముడు బాగున్నాడని, దేవుడు వాడిని ఆశీర్వదిస్తున్నాడని, వాడు చక్కగా దేవుడితో మాట్లాడుతున్నాడని, దేవుడు నాతో మాట్లాడేందుకు, నాడు అడిగినని దేవుడు ఎదిగించేంత నాకెందుకు దేవుడు? చూడండి దేవుడు యాకోబుని చూస్తే, యాకోబు జ్యేష్ఠత్వం హక్కు కావాలని ఆశపడుతుంటే తల్లి ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటి తెలుసా? అనారుడు. వాడికి ఇవ్వడానికి అనారుడు వాడు యాసావు. ఎందుకంటే దేశ దిమ్మరి, వేటాడే నేర్పని, అంటే వేటవాసతులు, అంటే వాళ్ళ దుష్టత్వపు స్వభావము, చంపే స్వభావం. యాకోబులు అలా కాదు. శత్రువు దగ్గర కూడా తలదించుకొని శత్రు హృదయాన్ని గెలిచే సాత్వికమైన స్వభావం కలిగిన వాడు యాకోబు. కాబట్టి దేవుడు అసూయ వల్ల ఒక్కొక్కడికి ఒక్కొక్క చెడ్డ బుద్ధులు. సొంత తమ్ముడినే బాగున్నాడు, బాగా ఎదుగుతున్నాడని వాదమైన స్వభావంతో అన్న కొట్టి చంపేశాడు. ఈ రోజుల్లో కూడా నేను ఇద్దరు బాగుంటే చూసి సంతోషించండి. హల్లెలూయా. ఇద్దరు మన కళ్ళ ముందు బాగుపడితే చూసి సంతోషించండి. అలాగున్నాడు రా, నువ్వేంటి అనుకుంటున్నావు? నో. హల్లెలూయా. అలాంటి కళలు, అలాంటి ఆలోచన కూడా మనకు రాకూడదు. హల్లెలూయా. అలాంటి ఆలోచన కూడా మనకు కళలు రాకూడదు. అంటే ఎంత లెవెల్లోకి మనం వెళ్ళిపోవాలి, ఎంత చక్కగా వాళ్ళు ఎదుగుతున్నారు. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నేను ఆశీర్వదిస్తాను అని ప్రోత్సహించాలి. హల్లెలూయా. వాళ్ళగా నువ్వు ఉండాలి. వారు ఏం పని చేశారు, వారు ఏం తగ్గించుకున్నారు, వారు ఎంత దేవుడి దగ్గర ఎంత ప్రార్థన చేస్తున్నారు, తల్లిదండ్రులకి ఎంత వినయం చూపిస్తున్నారు, ఎంత గౌరవంగా ఉంటున్నారు. అందుకనే వారు అంత ఆశీర్వాదం, మర్యాద. ఆ మర్యాద నీకు నాకు కావాలంటే మనం అలా జీవించాలి. అలాగే ఎవరు హేబేలుతో దేవుడు మాట్లాడినట్లు, హేబేలు దేవుడిని ఆశీర్వదించినట్లు, హేబేలు కయీను కూడా జీవిస్తే దేవుడు కయీనుని కూడా ఆశీర్వదిస్తాడు. కయీనుతో కూడా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. బైబిల్లో దానియేలు రాసిన గ్రంథం చూస్తే అందులో దానియేలు మీదట అనేక మంది పగపడతారట, అసూయ పడతారు. దానియేలు యొక్క ఎదుగుదల చూచి అందులో ప్రధానులు, ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండేది కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను
కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. వీరు దానియేలు మీద తప్పు నేరాలు ఎందుకు మోపుతాం చూస్తున్నారంటే, దేవుని 3వ వచనం చదివితే, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులను అధిపతులను ప్రఖ్యాతి నొంది ఉండడం కనుక. చూసారా, ఆయన మంచి ప్రత్యక్షత, అధికారం, అందరికంటే రాజు, 127 దేశాలను పరిపాలిస్తున్న రాజు, అధికారి. ఆ దేశంలో ఉన్న ఆయన కుల ప్రజలకు కాకుండా, ఆ దేశ ప్రజలకు కాకుండా, ఒక బానిస దేశం నుండి పట్టబడిన, ఒక వేరే దేశంలో పట్టబడిన ఒక బానిసకి రాజు తర్వాత స్థానాన్ని రాజిస్తాడు. ఎందుకు? దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దానియేలు దేవుడికి బహుప్రియుడు, దానియేలు చెడుతనాన్ని అసహించుకున్నవాడు, దానియేలు దేవుని యందు మంచి శ్రద్ధ కలిగిన వాడు, యథార్థవంతుడు. ఇది చూసి అక్కడున్న జ్ఞానులు, మిగతా అధిపతులు చూసి వారలేక ఏదైనా తప్పు పట్టాలి కదా. చూసారా, నువ్వు దేవుని ఉన్నప్పుడు, నువ్వు నీతిగా జీవిస్తున్నప్పుడు, నువ్వు పరిశుద్ధిగా జీవిస్తున్నప్పుడు వారం లేని వాళ్ళు నీ మీద నిందలు మోపుతూనే ఉంటుంటారు. నేను కదా, నన్ను నా సొంత కుటుంబస్తులే నీకు ఓ డబ్బు వస్తుంది అందుకని వేసుకోవడం నమ్ముకున్నారు అన్నారు అంటారండి. ఆ నీటిలో దిగితే అది చల్లగుందో వేడిగుందో, దాని లోతు ఎంతో, ఎంతో బురద ఎంత ఉందో తెలుస్తుంది. బయట ఉండి అలా మాట్లాడుతుంటారు, వాళ్ళు నిందలు మోపుతుంటారు. నాకు మోటార్ సైకిల్ కొనిసేవరా అంటే చూసారా, దేవుడు ఎందుకు మార్చుకుంటే వారు అనేక విధాలుగా మన మీద తప్పులు మోపుతుంటారు. ఇలాగ దానియేలు మీద తప్పులు మోపుతామని చూస్తారు. ఏం జరిగింది? కానీ దేవుడు ఒకటే మాట చెప్తాను, నీ నీతి ఎప్పుడు నీకు ముందునే ఉండాలి, నీ నీతి ఎప్పుడు నిన్ను కాపాడుతూనే ఉంటుంది. దేవుడి మీద నీకున్న శ్రద్ధ, దేవుడి మీద నీకున్న భయము, దేవుడి మీద నీకున్న భక్తి. ఏదో ఈ రోజు నువ్వు నిందలు అనిపిస్తున్నావు బాధపడక, ఒక సమయం వచ్చినప్పుడు నిన్ను హింసించేవారు, నిందించేవారిని నువ్వు చూద్దామన్నా వారిని కంటికి కనబడదు, కనబడదండి. కాబట్టి నిన్న మన జీవితంలో అసూయ అనే దాన్ని తొలగిపోవాలి. ఇక ఏసావు మీద, జోసెఫ్ మీద కూడా తన అన్నదమ్ముడు అసూయ పడ్డారు. అసూయ పడితే ఏం జరిగింది? అసూయతో తమ్ముడిని బాధపరిచారు, అసూయతో తమ్ముడిని కొట్టారు, అసూయతో తమ్ముడిని వేరే వారికి అమ్మేశారు. కానీ వారి అసూయ వారిని ఏం చేసింది? ఒక దినం వచ్చినప్పుడు అదే తమ్ముడి దగ్గర సాష్టాంగ పడి నమస్కారం పడి, అరే నువ్వు పోషిస్తేనే మేము బ్రతుకుతామా, ఆ దినాన్ని మేము తప్పు చేస్తాం, మా ఆ అసూయ ఈరోజు మా జీవితాన్ని ఇలా పాడు చేస్తుంది. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం. బైబిల్ చెప్తుంది, అసూయ ఎముకలకు ఉల్లి పట్టిస్తుందట. నీ ఎముకలు ఆరోగ్యంగా ఉండదు, ఒళ్ళు నొప్పులు, ఎముకల నొప్పులు, ఇవన్నీ అంటే మనసుకి నెమ్మది లేకుండా చేస్తాం. అసూయ జ్ఞాపకం చేసుకోండి, అసూయ మన జీవితంలో ఉండకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా తొలగించుకోవాలి. మొట్టమొదటి క్రైస్తవ జీవితంలో మనం కొత్తగా జన్మించిన శిశువులు ఉండాలంటే మొట్టమొదటి మన ప్లాట్ఫామ్ పర్ఫెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. మన ప్లాట్ఫామ్లో ఏ యొక్క ఆశలు, ఏ కోరికలు, ఏ యొక్క పాప సంబంధించిన ఆలోచనలు మన జీవితాల్లో ఉండకూడదు. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? దూరపరచుకోవాలి. క్రైస్తవ జీవితం అంత విలువైన జీవితం నువ్వు కాపాడుకోవాలి. కాబట్టి ఇక్కడ చెప్తాడు, ఇప్పుడు చెప్తాడైనా ఈ పేతుగా సమస్త దూషణ మాటలను మాని, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే, నిర్మలమైన వాక్యమును పాలవలెను. చెప్తున్నా, కొత్తగా జన్మించిన శిశువులను. ఇప్పుడు ఇవన్నీ ఉండి నువ్వు జన్మిస్తే ఆ దుష్టత్వం నీలో ఉంటుంది, ఆ యొక్క అసూయ నీలో ఉంటుంది, ఆ ద్వేషం నీలో ఉంటుంది,
ఆ కోపం నీలో ఉంటుంది. ఇవన్నీ మండి నువ్వు యేసు ప్రభువులోకి వచ్చిన అవే బుద్ధులు. ఈ రోజుల్లో ప్రభువుని నమ్ముకొని ఎంతమంది ఖైదీలు మానేశారు? చాలా ఖైదీలు వేస్తూనే ఉన్నారు. ఎంతమంది బూతులు మానలేదు, ఆ బూతులు కంటిన్యూ చేస్తున్నారు. ఎంతమంది పోకిరి పనులు కంటిన్యూ చేస్తున్నారు. ఎంతమంది భార్య ఉంటారు, భర్తలు ఉంటారు, భార్యలు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఎంతమంది కంటిన్యూ చేయండి. ప్రభువుని నమ్ముకొని వారు కొత్తగా జన్మించిన శిష్యులు కాదు. అంటే వారి ప్లాట్ఫారం సరిగ్గా లేదు, వారు పరిపూర్ణమైన మార్పులు పొందకుండా. అందుకనే బైబిల్ చెప్తుంది, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? నీ పునాది సరిగా లేదు, నీ పునాది అనుకో తప్పలేదు, అది తీసి పారివేయలేదు. ఆ దుష్టత్వము, ఆ క్రూరత్వము, ఆ వేషధారణ, ఆ కపటము, ఆ అసూయ ఇవి తీయకుండా నువ్వు అలాగే దేవుడిని నమ్ముకోవద్దు. హల్లెలూయా. అవన్నీ విసర్జించిన వారే, అవన్నీ తీసి. నేను ఒకరోజు ఎస్కోట్లో చర్చిలోకి వెళ్తున్నప్పుడు 10 అడుగులు తవ్వుతున్నాడు ఇల్లు కట్టడానికి. లేదు ఏంటంటే ఎంత దొరుకులు తవ్వుతాను రేటని అడిగాను. 10 అడుగులు తవ్వేసి పెద్ద గొయ్య. ఏంటంటే ఈ 10 అడుగులు చెత్త మంచిది కాదండి, ఇదంతా తీసేయాలండి. అంతా తీసి పారేసి ఎవరినైతే మాకొద్దు బాబు చెత్త మాకొద్దు అంటున్నారు. ఎందుకంటే అది మంచిది కాదట. ఎవరు వద్దంటారా చెత్త? ఈరోజు చాలా మంది ఎలాగుంటారు తెలుసండి, వాళ్ళు కొద్దిగా మనకు కావాలని అనుకుంటారు. చెత్త విషయం. హల్లెలూయా. అంతా తీసుకొచ్చాడండి బిల్డింగ్. కింద నుండి పునాదులు వేస్తారు. అక్కడ గొయ్యి తవ్వి మళ్ళీ ఇంకొక 10 అడుగులు 5 అడుగులు 3 అడుగులు అక్కడ పిల్లర్స్ వేసుకుని వచ్చాడు. ఈరోజు పెద్ద బిల్డింగ్ కట్టి ఎంత అందంగా ఎంత శాఖం చూసారు. దేంట్లో మన జీవితాల్లో కూడా ఇవన్నీ తీసివేయాలి. శరీర కోరుకులు ఇవన్నీ కూడా మనం మొత్తం అంతా తీసి పారివేసి కొత్తగా జన్మించిన శిశువులను, అంటే నువ్వు అప్పుడు యేసుక్రీస్తులో జన్మించిన శిశువు లేదు. మరి క్రీస్తులో జన్మించిన శిశువు ఎలా ఎదగాలి, దేవుడితో ఎదగాలి. ఏ విధంగా వారికి తల్లి కొత్తగా జన్మించిన తల్లి పాలు పెడుతుంటారు. ఆ తల్లి పాలతో వాడు 1 సంవత్సరం రోజుల దాకా, ఒక 9 ఏళ్ళ దాకా ఎదుగుతాడు. హల్లెలూయా. చూడండి, దేవుడిలో చాలా మంది చెప్తున్నాను, మీ పిల్లలకి 9 నెలల దాకా పాలు పెట్టండి. పుట్టిన తర్వాత 9 నెలల తర్వాత మీ పాలు ఆ శ్రేష్టమైన ఆ పిల్లలకి కావాల్సిన ప్రోటీన్ తగ్గిపోతే, ఎందుకంటే వాళ్ళు ఎదుగుతుంటారు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వేరే. కానీ ఆ 9 నెలలు తప్పనిసరిగా 10 నెలలు నీ పిల్లలకి నీ పాలు తప్పనిసరిగా ఇవ్వాలి. నీ పాలు ఇస్తేనే వాడు ఆరోగ్యంగా ఉంటాడు. నీ పాలు చేస్తే వాడు పెరగబడాలి తప్పనిసరి. చాలా మంది తల్లులు ఏం చేస్తారంటే పిల్లలకి సమయంలో పాలు ఇవ్వడం, ఆవు పాలు, ప్యాకెట్ పాలు, డబ్బా పాలు పెట్టేస్తుంటారు. ఎందుకంటే అదొక ఫ్యాషన్ వాళ్ళకి, అలా ఇవ్వడం వల్ల అదొక ఫ్యాషన్ వాళ్ళకి. కాబట్టి దేని ద్వారా అలా చేయొద్దు. కాబట్టి దేని ద్వారా ఇక్కడ ఏం చెప్తుందంటే, శిశువులు పొంది వారి నిర్మలమైన వాక్యమును పాలవలన. నిర్మలమైన వాక్యమైన పాలు, స్వచ్ఛమైన పాలేవి తండ్రి పాలు. హల్లెలూయా. స్వచ్ఛమైన పాలేవి తండ్రి పాలు. తండ్రి పాలు ఎంత మంచి విషయం తెలుసా? కళ్ళు నొప్పులు వచ్చి అనుకో, కళ్ళు ఏం ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఆ తండ్రి పాలు చుక్క వేస్తే ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది తెలుసు. తండ్రి పాలు అంత ఇది ఉంటాడు. కాబట్టి దేవుడా నిర్మలమైన వాక్యం అని పాలవాలి. అంటే ఈ వాక్యము చేతనే నువ్వు ఎదగాలి. నీవు ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తూ, వాక్యాన్ని నీ హృదయంలో తీసుకుంటూ, వాక్యం 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 వాక్యం. హల్లెలూయా. నీకు వాక్యం అవసరం.
వాక్యం తెలియని ప్రార్థన ఎంత తెలిసినా నీకు వాక్యం తెలియలేదు కనుక నువ్వు పాపంలో పడిపోతావు. వాక్యం తెలియని ఎంత ఆరాధన తెలిసినా నీకు వాక్యం తెలియదు కనుక నువ్వు తొట్టిలో పోతుంటావు. వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎదగాలి. మన వాక్యమైన పాలు చేద్దాం. హల్లెలూయా. అందుకని చిన్నప్పుడు తల్లి పెట్టిన 9 నెలలు 10 నెలలు పెట్టిన పాలు మనం ఏ తండ్రి పాలు తాగి బ్రతికాను రా అంటారు. అదే నీ డబ్బా పాలు కాదురా. హల్లెలూయా. తల్లి పాలు రా, ఆ పోషణ ఆ బలం అనుకుంటారు. హల్లెలూయా. పరిస్థితుల్లో తల్లికి పాలు రాలేదు, డబ్బా పాలు. హల్లెలూయా. అప్పుడు దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. కానీ ఇక సమృద్ధిగా వాక్యమైన పాలు ఉన్నాయి. హల్లెలూయా. వాక్యమైన సమృద్ధమైన నిర్మలమైన వాక్యమైన పాలు, నిర్మలమైన వాక్యమైన పాలు అంటే ఈ వాక్యం ఇంకోటి కలపకూడదు. హల్లెలూయా. దుర్బోధలు ఈ బోధలు ఆ బోధలు కలపకుండా సత్యాన్ని సత్యములాగా వాక్యములాగా పిల్లలు నేర్చుకోవాలి. వాక్యంలో మనం ఎదగాలి. ఆ వాక్యాన్ని తెలుసుకుంటుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఏసేపులాగా నువ్వు పాపం చేయకుండానే ఉంటావు. దాన్ని సత్రకు మెస్సేపు వాళ్ళు రండి, పిల్లలండి యవనస్తులు పిల్లలండి. ఆ టైంలో వారిని పట్టుకుని వెళ్ళిపోతారు. చెరకి పట్టుకెళ్ళిపోయినా సరే ఆ చెరలో కూడా వారు పాపము చేయలేదండి. ఎందుకు? వారు నిర్మలమైన వాక్యం చేత వారు ఎదిగి ఉన్నారు. నిర్మలమైన వాక్యం చేత వారు పోషింపబడి ఉన్నారు కనుక, నిర్మలమైన వాక్యము చేత వారు ఉన్నారు కనుక తర్వాత లేదు కదా వారి చేతులు పాపానికి అవకాశము ఏసేపుగా చిన్న వయసులో ఏసేపుని బానిసగా అమ్మేస్తే కోతుబరిలో పాపం చేసే అవకాశం ఉన్న పాపం చేయాలి. దాన్ని సదరుకు మెసేజ్ అభ్యర్థులకి రాజు అంటాడు, మీరు తిన్న ఆహారం మీరు తినంత బలంగా ఉంటుంది అంటారు. రాజు భుజించే భోజనము పానము చేయి ద్రాక్షారసము పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని. అవి తీసుకుంటే మీరు అపవిత్రమైపోతారట. అవి తీసుకుంటే మీరు అపవిత్రమైపోతారట. అందుకనే అపవిత్రము పంచుకోకుండా ఉండాలని వాళ్ళు ఏం చేశారట, వాటిని రిజెక్ట్ చేసి అంటే వద్దనా. ఎందుకంటే వారు శిశువులుగా ఉన్నప్పుడే వారు నిర్మలమైన మంచి వాక్యమైన పాలు చేత వారు పోషింపబడ్డారు. వాక్యం చేత వారు దినదినం ఆత్మీయ ఎదుగుతున్నారు. కాబట్టి నేను ఇంకా చెప్తుంది ఆ మాట, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలును అపేక్షించండి. లేదా మనం రక్షణలో ఎదగాలి. రక్షణలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, మంచితనంలో ఎదగాలి, ప్రేమించే విషయంలో ఎదగాలి, పరిశుద్ధ విషయంలో ఎదగాలి. ఈ రోజు పరిశుద్ధంగా, ఈ నెల పరిశుద్ధంగా, వచ్చే నెల మరి పాతగా, అటు వచ్చిన నెల పరిశుద్ధంగా, అటు వచ్చిన నెల మరి పాతగా అలా ఉండకూడదు. హల్లెలూయా. నిన్ను ఇతరులు దూషించిన పరిశుద్ధంగా ఉండాలి, ఇతరులు ప్రేమించిన పరిశుద్ధంగా ఉండాలి, సోదరులు వచ్చిన పరిశుద్ధంగా ఉండాలి, సోదరులు రాకపోయిన పరిశుద్ధంగా ఉండాలి. చాలా మంది సోదరులు వస్తాయి, సోదరులు జయించలేక పదిహేను ఆయనకి పడిపోయింటే సిగ్గులో ఎక్కడ సరే. హల్లెలూయా. సోదరులు వచ్చింది కదా పదిహేను చేయాలంటే పడిపోయింది, పదిహేను పడిపోయాడు సోదరు. సోదరులు వచ్చినా సరే నీ పరిశుద్ధతను కొనసాగించు. నీ ఆత్మీయస్థితి రోజు రోజు ఎదగాలని. మన ఇంటి ముందు చెట్టు రోజు రోజు ఎదుగుతే మనకి సంతోషం. మన పిల్లలు, మన కన్న పిల్లలు రోజు రోజు ఎదుగుతుంటే చూసి ఆనందిస్తాం. వాళ్ళు బలంగా ఉంటే ఇంకా ఆనందిస్తాం, వాళ్ళు దృఢంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే ఇంకా ఆనందిస్తాం. కారణము అది నీ బిడ్డగా ప్రేమ. దేవుడు కూడా అదే విధంగా నీవు దేవుని సన్నిధికి వచ్చిన నీవు రోజు రోజు ఆత్మీయ స్థితిలో ఎదుగుతుండాలి, ప్రార్థనలో ఎదుగుతుండాలి, పరిశుద్ధతలో ఎదుగుతుండాలి, మంచి తరంలో మంచి ఈవులను వెలుగుతుండాలి. దేవుడు ఎప్పుడైతే నువ్వు ఎదుగుతుంటావో దేవుడు చూసి సంతోషిస్తే ఆనందిస్తావు. హల్లెలూయా. నువ్వు అలాగే వెతుకుతున్నప్పుడు ఒక రోజు
నిన్ను ఎవరు కూడా ముట్టలేరు దేవుడు, ఎవరు నేను తాకలేరు దేవుడు బిడ్డలారా. హల్లెలూయా. ఎవరు నేను తాకలేరు. కాబట్టి అలాగా మనం దేవుని కథ దినాల జీవితాన్ని మనం విడిచిపెట్టి ఇక మీదకైనా సరే ఎవరైనా సరే ఇంకా ఇలాంటివన్నీ ఉంటే అవన్నీ కూడా భూస్థాపించి అవి తొలగించుకొని మన హృదయంలో కూడా అవి ద్వేషించుకొని అలాగంటే మనం కడుపులో ఉన్నంత వరకు కూడా మనకి నెమ్మది ఉండదు. ఎంత సమయంలో పట్టదు అయిపోతాం. కాళ్ళకు వచ్చేస్తుంటుంది, నడుముకు వచ్చేస్తుంది, మక్కలకు వచ్చేస్తుంటుంది, ఎందుకు అయిపోతుంటాం. ఆఖరి దాన్ని కక్కిస్తాం అనుకోండి ఏదవుతుంది, ఫ్రీ అయిపోతాం. చప్పట్లు తెలుస్తుంది. అలాగే మన కడుపులోని అసూయలు, ద్వేషాలు, వేషధారణ, కపటము, ఈ యొక్క క్రూరత్వం ఇవన్నీ కూడా మనలో ఉన్నంత వరకు మన జీవితాలు అనుకుంటాయి. కాబట్టి మనం వాటిని కక్కివేయాలి. ఎప్పుడైతే కక్కి వేస్తామో మన జీవితాలు అనుకుంటే తెలుసా, సంతోషంగా ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట హల్లెలూయా. దేవుడు ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాం, ఇటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాం. దేవుడు ప్రార్థించు. ఈరోజు దేవుడితో మాట్లాడాలి. నువ్వు క్రొత్త జీవితాన్ని జీవించడానికి యేసు క్రీస్తు వారి యొక్క బిడ్డగా నువ్వు జీవించాలంటే, నువ్వు తిరిగి జన్మించాలంటే మొట్టమొదటి మన హృదయంలో అసూయ, కలహం, క్రూరత్వం, వేషధారణ, కపటం ఇవన్నీ దేవునికి ఇస్తుంది. అవి మన హృదయాల్లో ఏమున్నా తొలగించుకోవాలి. నూతన సృష్టిగా నువ్వు జీవించాలి. నువ్వు కొత్త సృష్టిగా జీవించాలంటే అవన్నీ లేకుండా స్వచ్ఛమైన నిర్మలమైన వాక్యం అనే పాలు చేత ప్రతిరోజు నేను కట్టుబెట్టి వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యం ఏ విధంగా ఉందో ఆ విధంగా నువ్వు జీవించడమే వాక్యాన్ని అనే పాలుని నువ్వు పానం చేసినట్టు ఉంటుంది. ప్రభా నీ కృప నాకు దయచేయండి. ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. దేవుడి దగ్గర తీర్మానం తీసుకోండి. ప్రభా ఈరోజు నాతో మాట్లాడు. అవును తండ్రి, అయ్యా నేను కపటంగా జీవిస్తున్నాను, వ్యస్తాలుగా జీవిస్తున్నాను, అసూయతో ఉంటున్నాను, అయ్యా క్రూరత్వంతో ఉంటున్నాను, ఓరమైన స్వభావంతో ఉంటున్నాను. నన్ను క్షమించదేవా. నీ రక్తంతో నన్ను కడుగుతాడు, నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి. వద్దండి. యేసుని నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, నా ప్రార్థనలు ఆలకించుము, నా విజ్ఞాపన ఆలకించుము. యేసుని నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, యేసుని నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. నాలో నా వ్యస్తాలు
దయచే నూతన ఆత్మ దయచే నూతన మనసులో దయచే ప్రభా కొత్తగా దేవుడిగా సృష్టించమని మిమ్మల్ని పాలు చేత నేను దోచుకోవడాలి
కపటపు మనసును దూరపరచి ప్రేమ సమాధానం దయ కలిగిన మనసును దయచేయుమా. క్రూరత్వమును కపటమును లేవా అసూయ మనసును దూరపరచి ప్రేమ సమాధానం కనికరము మనుషు మాకు దయచేయండి. ఈ రోజు దుష్టత్వాన్ని యేసు క్రీస్తునామమున మేము సిలువ వేస్తున్నాము. ఈ రోజు నుండి నీ మనసు కలిగి నూతన హృదయాన్ని కలిగి నూతన జీవితాన్ని కలిగి కొత్తగా జన్మించిన శిశువుని వాక్యము చేత మేము పోషింపబడటకు సహాయము నీ కృపను మమ్మల్ని భద్రపరచు. యా మమ్మల్ని భద్రపరచు, దీవించి ఆశీర్వదించు. స్తుతిస్తున్నాను వందనాలు చెల్లిస్తున్నాను. ఏదైనా చేరిన పిల్లలందరినీ ఆశీర్వదించు, దీవించి మహిమ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఈ రక్తాన్ని మా కోసం కాచారు. అయ్యా నీ ప్రాణాన్ని మా కోసం అర్పించారు. అయ్యా నీ ప్రాణాన్ని నీ రక్తాన్ని మా కోసం చిందించారు. ఈరోజు నీ శరీరాన్ని భుజించడానికి చేరిన ప్రతి ఒక్కరు మరొకసారి రక్తాన్ని భద్రపరిచారు. అయ్యా నీవు తండ్రి కొత్తగా తండ్రి జన్మించిన క్రిస్టియన్ శిశువుగా క్రిస్టియన్ పిల్లలుగా అయ్యా తండ్రి నీ జీవితానికి సహాయం ఇచ్చారు. పరిశుద్ధాత్మ మమ్మల్ని పరామర్శించు. యేసుక్రీస్తు వాక్యమనే ఆలోచన రోజు దినదిన పోషింపబడుతూ శక్తిని బలం పొందుకుని మేము ముందుకు సాయం చేయడం. యేసుక్రీస్తు ప్రభు నా అప్పగింపబడుతున్న రాత్రి ఒక రొట్టె ఎత్తుపడి ఇది నా శరీరం, నా